ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకొంచున్నాను. ఈ రోజంతా కూడా నేను చెప్పే అన్ని విషయాలు దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయుగాక. ప్రియులారా, ఏలియా ప్రవక్త ఇశ్రాయేలును అడిగినటువంటి ఒక ప్రశ్నను గురించి మనము ధ్యానించుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఏలియా ప్రవక్త మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనంలో ఇశ్రాయేలును అడుగుతున్నారు, మీరు ఎంతవరకు 2 తలంపులతో మీరు నడుచుతారు అనేటువంటి ప్రశ్నను ఏలియా ప్రవక్త ఇశ్రాయేలుతో ఆయన వేసేది మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనము 2 తలంపులతోనే మనం నడుస్తున్నామండి. అంటే కొన్ని రోజులేమో లోకానికి మనం నిజంగా ఉంటున్నాము, కొన్ని రోజులు దేవునికి మనం నిజంగా ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ఉంటే మన ఆశీర్వాదానికి మనమే అడ్డుబండలుగా నిలిచేవారిగా మారిపోతాము. ఇప్పుడు ఏలియా దినాల్లో 3.5 సంవత్సరము వర్షము మంచు కురవకుండా దేవుడు ఆకాశాన్ని బంధించి వేస్తున్నాడు. చాలామంది అడుగుతున్నారు, దేవునికి అసలు కనికరం లేదు, 3.5 సంవత్సరం అయినా వర్షము మంచు కురవకుండా ఎందుకు ఆకాశాన్ని బంధించాడు, అసలు మీ దేవునికి కనికరం లేదని చెప్పి అంటే పిల్లరా వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎందుకు ఇక్కడ ఆకాశాన్ని దేవుడు బంధించాడంటే, ఇశ్రాయేలు జీవము గల దేవుని ఆరాధించవలసినటువంటి ఇశ్రాయేలు బయలుదేవతను ఆరాధించారండి. ఈ బయలుదేవత అంటే ప్రియరా అన్య దేవత, అది వర్షానికి వ్యవసాయానికి దేవత అండి. ఇప్పుడు జీవం గల దేవుణ్ణి ఆరాధించకుండా వీళ్ళు విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఆయన క్రియ చేయకుండా ఆయన ఆగిపోయాడు. కాబట్టి 3.5 సంవత్సరము మంచు వర్షము కురవలేదండి. ఎప్పుడైతే వారు యెహోవా జీవం గల దేవుడని ఒప్పుకున్నారో అప్పుడు ఆటంకం తొలగించబడింది. ఏలియా అంటున్నాడు, మీరు ఎంతవరకు 2 తలంపులతో మీరు నడుస్తారు? యెహోవా దేవుడైతే ఆయన్ని ఆరాధించండి, బయలుదేవత అయితే ఆయన్ని ఆరాధించండి అని చెప్పి ప్రియుల తర్వాత ఏలియా ఆకాశం నుంచి అగ్ని దింపి యెహోవా జీవము గల దేవుడని నిరూపిస్తున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాయే జీవము గల దేవుడని ఒప్పుకుంటున్నారు, తమ పొరపాటును సరిచేసుకుంటున్నారు. అంతవరకు ప్రియులారా వారికి అడ్డుబండగా ఉన్నటువంటి ఒక వర్షము మళ్ళీ ఆగిపోయింది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, వర్షాన్ని దేవుడు కురిపించాడు, వారికి సమస్యని దేవుడు మార్చాడు. ఎప్పుడు సమస్య మారిందంటే, ఎప్పుడైతే వారు తన యొక్క 2 తలంపులను మార్చుకున్నారో, 2 దోణిలో అంటే ప్రయాణం చేసేటువంటి జీవితాన్ని మార్చుకున్నారు, అప్పుడు వారి జీవితంలో ఉన్నటువంటి ఆటంకము తొలగిపోయింది. ఆశీర్వాదాన్ని దేవుడు ప్రియులారా ఆశీర్వాద వర్షాన్ని దేవుడు కురిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా 2 తలంపుల్లో ఉన్నట్లయితే, కొంత లోకము కొంత యేసయ్య అనేటువంటి తలంపులో ఉన్నట్లయితే, ఈరోజు మన జీవితాన్ని మనం మార్చుకుందాం. యేసయ్యే దేవుడు, అయ్యా నేను నిన్నే వెంబడిస్తాను అనేటువంటి తలంపులతో మనం ముందుకు సాగదాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు తండ్రి యొక్క మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. యెహోవాయే జీవము గల దేవుడు అని తండ్రి స్తోత్రం యేసయ్యా. అయ్యా వారు ఒప్పుకున్నప్పుడు ఇశ్రాయేలు తండ్రి వారికి ఉన్న అడ్డుబండను తొలగించి ఆశీర్వాద వర్షాన్ని కురిపించిన దేవుడు తండ్రి, మీ బిడ్డల యొక్క జీవితాల్లో కూడా తండ్రి అయ్యా 2 తలంపులతో 2 దోణుల్లో తండ్రి ప్రయాణం చేసేటువంటి జీవితాన్ని మార్చివేసి తండ్రి నిన్నే వెంబడించేటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలకు ఆశీర్వాదానికి అడ్డుబండలు ఉన్న ప్రతి ఒక్క అడ్డును ఆటంకాన్ని తొలగించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.